పాలు చేస్తున్నారు ప్రార్థనని మనుషులు. కనుక ప్రార్థన ఎలా చేయాలో తెలియదని రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. అటువలే ఆత్మయు మీ బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మీరు యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మీకు తెలియదు గనక ఆత్మ తానే మీ పక్షమందు. మీరు తప్పుడు ప్రార్థన చేస్తే ఆత్మ, అయ్యా వాడు తెలియజేస్తున్నాడు క్షమించమని ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు అంటున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనులు అంటున్నాడు. ఒకళ్ళిద్దరిని కాదు. రోమ 8:26 చూసుకోండి. అటువలే ఆత్మయు మీ బలహీనతలు, అంటే మీకేమేం కావాలో అయ్యే అడుక్కుంటున్నారు, మీకేమేం కావాలో అయ్యే చెప్పుకుంటున్నారు దేవుని సన్నిధానంలో. అది మీ బలహీనత. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బలహీనతలు కాదు, ప్రార్థన చేసేవాడు బలవంతుడే. యేసుక్రీస్తునందు బలవంతుడవు కమ్ము. అంటే బలవంతుడు ఎలా అవుతావు? ప్రార్థన ద్వారా, ఆత్మ కలిగించు ఐక్యత ద్వారా. అప్పుడు నువ్వు సిద్ధపాటులో ఉంటావు. సిద్ధపాటు నీకు లేదనుకో, సత్యం నీకు తెలియదు. సత్యం నీకు తెలియలేదనుకో, అబద్ధాన్ని నమ్మినట్లు మోసం చేయు శక్తితో నువ్వు ఉన్నావు. ఆ మోసం చేయు శక్తి ఏం చేస్తుందంటే ఐక్యపరుసు ఆత్మను తీసివేసి